నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పార్లమెంట్ పాత భవనానికి వీడ్కోలు నవ భారత నిర్మాణానికి సాక్షిగా నిలిచిందన్న ప్రధాని రేపటి నుంచి కొత్త భవనంలో కార్యకలాపాలు చంద్రబాబు అరెస్టుపై లోక్సభలో గళమెత్తిన జయదేవ్ ప్రధాని హోంమంత్రి జోక్యానికి విజ్ఞప్తి పదే పదే అడ్డు తగిలిన వైకాపా ఎంపీలు చంద్రబాబుకు మద్దతుగా కొనసాగుతున్న ఆందోళనలు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు పార్లమెంట్ ఆవరణలో ఎంపీల నిరసన ఏపీ విభజన సరిగ్గా జరగలేదని లోక్సభలో మరోసారి ప్రధాని వ్యాఖ్యలు ఇంకా ఎన్నాళ్లు విషం చిమ్ముతారని భారాస నేతల సూటి ప్రశ్న 6 గ్యారంటీలపై కాంగ్రెస్ నేతల ఇంటింటి ప్రచారం అన్ని హామీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టీకరణ కాంగ్రెస్ గ్యారంటీలపై భారాస భాజపా విసుర్లు స్కాముల పార్టీని స్వాగతిస్తే స్కీములన్నీ ఎత్తేస్తారని మంత్రి కేటీఆర్ విమర్శలు జనసేనతో పొత్తుపై త్వరలోనే తెలుగుదేశం సమన్వయ కమిటీ లోకేష్ ఢిల్లీ నుంచి రాగానే నిర్ణయం తీసుకుందామన్న చంద్రబాబు స్వాతంత్ర అనంతరం నవభారత నిర్మాణానికి సాక్షిభూతంగా నిలిచిన పార్లమెంట్ పాత భవనానికి వీడ్కోలు పలకటం భావోద్వేగాలతో కూడుకున్నదని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం నుంచి పార్లమెంట్ కార్యకలాపాలు నూతన భవనంలో జరుగుతాయని వెల్లడించారు. భవిష్యత్తుపై భరోసాతో నూతన భవనానికి కొత్త ఆశ విశ్వాసంతో బయలుదేరుతున్నామని వివరించారు. తీపి చేదు జ్ఞాపకాలకు పాత భవనం వేదికగా నిలిచిందన్న మోదీ అనేక చరిత్రాత్మక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు గుర్తు చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను దృష్టిలో పెట్టుకుని పాత భవనంలో చివరిసారిగా జరిగిన సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ భవనంలో 75 ఏళ్ల పాటు జరిగిన చర్చలు ప్రణాళికలు దేశ గతిని మార్చాయని వివరించారు. ఈ మేరకు పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై చర్చ ప్రారంభించిన ఆయన మంగళవారం నుంచి పార్లమెంటు సమావేశాలు కొత్త భవనంలో జరగనున్న వేళ పాత భవనంతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేసిన 7,500 మంది ఎంపీల సేవలను కొనియాడారు. మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి తర్వాత కాలంలో పనిచేసిన పీఎంల సేవలను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో బయటపడిన ఓటుకు నోటు వంటి బాధాకరమైన ఘటనలు కూడా ఇక్కడే జరిగాయన్నారు. పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిని గుర్తు చేసుకున్న ప్రధాని ఆ ఘటనలో అమరులైన వారిని స్మరించుకున్నారు. ఎన్నో తీపి చేదు అనుభవాలకు పాత భవనం సాక్షిభూతంగా నిలిచిందని పేర్కొన్నారు. తాము కొత్త భవనానికి వెళ్లినా పాత భవనం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. పాత భవనంలో జరిగిన ఎన్నో చర్చలు తీసుకున్న నిర్ణయాలు చట్టాలు నవభారత నిర్మాణానికి బాటలు పరిచాయని వివరించారు. अनेक ऐतिहासिक निर्णय दशकों से लंबित विषय उनका स्थायी समाधान भी इसी सदन में हुआ. आर्टिकल 370 ये सदन हमेशा हमेशा गर्व के साथ कहेगा इस सदन के कारण 1 नेशन 1 टैक्स जीएसटी का निर्णय भी इसी सदन ने किया. 1 रैंक 1 पेंशन ये भी इसी सदन ने देखा. गरीबों के लिए 10% आरक्षण कोई विवाद के बिना पहली बार देश में करने में భారత్ అభివృద్ధి వీచికలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయన్న మోదీ 75 ఏళ్లలో మనం సాధించిన ప్రగతి ప్రపంచాన్ని అబ్బురపరిచిందన్నారు. చంద్రయాన్ 3 విజయం భారత సాంకేతిక విజ్ఞాన అభివృద్ధికి నిదర్శనమన్న ఆయన G20 సదస్సు విజయం 140 కోట్ల భారతీయులదని పేర్కొన్నారు. G20 की सफलता 140 करोड़ देशवासियों की है. ये भारत की सफलता है, किसी व्यक्ति की सफलता नहीं है, किसी दल की सफलता नहीं है. हम सबके सेलिब्रेट करने वाला विषय. भारत इस बात के लिए गर्व करेगा जब भारत अध्यक्ष रहा उस समय अफ्रीकन यूनियन इसका सदस्य बना कि कितनी बड़ी अपेक्षा और आशाएं पूरी करने का काम भारत के भाग्य में आया. चारों तरफ आज भारतवासियों की उपलब्धि की चर्चा हो रही है. ये हमारे 75 साल के संसदीय इतिहास का एक सामूहिक प्रयास का परिणाम है. चंद्रयान 3 की सफलता पूरा देश अभिभूत है. దేశం నుంచి ఇంతటి ప్రేమ గౌరవం లభిస్తాయని ఎప్పుడూ ఊహించలేదన్న మోదీ రైల్వే స్టేషన్లో పనిచేసిన వ్యక్తి ఈ సభలో అత్యున్నత స్థానం పొందాడని మోదీ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. అందుకు తాను దేశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధాని తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏకాభిప్రాయంతో అన్ని కఠిన సమస్యలకు పార్లమెంటు ద్వారా పరిష్కారాలు కనుగొన్నట్లు చెప్పిన ఆయన 2000 సంవత్సరంలో అటల్ సర్కార్ అందరినీ సంతృప్తి పరిచేలా 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటు సరిగా జరగలేదన్న మోదీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో 2 తెలుగు రాష్ట్రాలు అసంతృప్తికే గురైనట్టు వివరించారు. आदरणीय अध्यक्ष जी, 2000 की साल थी, अटल जी की सरकार थी. इसी सदन ने 3 राज्यों का गठन सर्व स्वीकृति से किया. जब छत्तीसगढ़ की रचना हुई तो उत्सव छत्तीसगढ़ ने भी मनाया, उत्सव मध्य प्रदेश ने भी मनाया. जब उत्तराखंड की रचना हुई तो उत्सव उत्तराखंड ने भी मनाया, उत्सव उत्तर प्रदेश ने भी मनाया. जब झारखंड की रचना हुई तो उत्सव झारखंड ने भी मनाया, उत्सव बिहार ने भी बताया. ये हमारे सदन का सामर्थ्य, सब सहमति का वातावरण बना करके. लेकिन कुछ कड़वी यादें वो भी हैं कि तेलंगाना के हक को दबोचने के लिए भारी प्रयास हुए, खून की नदियां भी बही और बनने के बाद न तेलंगाना उत्सव मना पाया न आंध्र उत्सव मना पाया. एक कटुता के बीज बो दिए गए. अच्छा होता उसी उमंग और उत्साह के साथ हम तेलंगाना का निर्माण करते तो एक नई ऊंचाई पर आज तेलंगाना पहुंच चुका होता. తెలంగాణ ఏర్పాటు చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని భారత పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు లోక్సభలోనే తిప్పికొట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం వల్ల తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడ్డాయని, అనేక పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నాయని నామా సభలో అన్నారు. आज के दिन में तेलंगाना देश में नंबर 1 है. 24 आवर्स फ्री करंट जो है ना दे रहा है. पर कैपिटा इनकम देखे तो वी आर नंबर 1 इन इंडिया. पर कैपिटा पावर कंजम्पशन देखे तो वी आर नंबर 1 इंडिया. दलित बंधु ऑलरेडी बोला है 33 डिस्ट्रिक्ट्स में 33 मेडिकल कॉलेजेस भी हम लोग लगाए. उस तरह से तेलंगाना हर एक चीज में आगे बढ़ रहा है. उसी का वजह से आने वाला टाइम में जो तेलंगाना का मॉडल को भी जो अच्छा है उसको लगा. बहुत बहुत धन्यवाद. बहुत बहुत धन्यवाद. తెలంగాణ ఏర్పాటుపై లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు మరోసారి దిగ్భ్రాంతి కలిగించాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ విభజన సరిగా జరగలేదన్న మోదీ వ్యాఖ్యలపై ట్విట్టర్లో స్పందించిన కేటీఆర్ తెలంగాణ ఏర్పాటును మోదీ అవమానించడం ఇదే తొలిసారి కాదన్నారు. కాంగ్రెస్ ను విమర్శించే ప్రయత్నంలో మోదీ తెలంగాణను అవమానిస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. స్వరాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్లు పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకోలేదని ప్రధాని అనటం అవాస్తవమన్న కేటీఆర్ పార్లమెంట్లో మోదీ వ్యాఖ్యలు అజ్ఞానం, అహంకారంతో అన్నట్టు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, భావోద్వేగాలను మోదీ పరిగణించాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ గురించి మోదీ పదే పదే అవమానపరిచేలా మాట్లాడుతున్నారని భారాస ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్ట్రం రావటం వల్లే ఎంతో అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. అంటే ప్రధానమంత్రి గారు అన్ఫార్చునేట్లీ ఇది మొదటిసారి కాదండి, 2-3 సార్లు కూడా మాట్లాడడం జరిగింది. మరి వారు ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ తెలంగాణ ఏర్పడ్డప్పుడు మాత్రం తెలంగాణలో ప్రతి పల్లె, ప్రతి పిల్ల, ముసలి, ముతక ప్రతి ఒక్కరం కూడా చాలా సెలబ్రేషన్ చేసుకున్నాం, చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాం. అది 60 ఏళ్ల కళ తెలంగాణకి. తెలంగాణ ఏదో అనాలి అన్నటువంటి దుగ్ధతో అన్నారా, మరి కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి తొందరలో అన్నారా మాకు తెలియదు, కానీ దాన్ని మేము సాధించుకున్నాం. చాలా గర్వంగా ఉన్నాం. సాధించుకున్న ఈ 10 ఏళ్లలో కూడా దేశంలో నంబర్ 1గా ఇవాళ తెలంగాణ ఎదగడం అనేటటువంటిది తెలంగాణ ప్రజలందరికీ కూడా గర్వకారణం. నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబును ఆంధ్రప్రదేశ్లోని వైకాపా సర్కార్ తప్పుడు కేసులో అరెస్ట్ చేసిందని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో ప్రస్తావించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కాకుండానే అరెస్ట్ చేశారని విమర్శించారు. ఇదే సమయంలో రాష్ట్ర విభజన సరిగా జరగలేదని ప్రధాని మోదీ చెప్పారని గుర్తు చేసిన ఆయన ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీలు ఇంకా నెరవేరాల్సి ఉందని తెలిపారు. రాజధాని విషయంలోనూ గందరగోళం ఉందన్న జయదేవ్ ఈ అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రధాని, హోంమంత్రి దృష్టి పెట్టి తక్షణమే విడుదలయ్యేలా చూడాలని కోరారు. ఈ విషయంలో వైకాపా ఎంపీలు పదే పదే గల్లా ప్రసంగానికి అడ్డు తగిలారు. Vajpayee returned to power in 1999 after having lost the no confidence motion. The TDP with 29 MPs in the Lok Sabha was the strongest partner of the NDA. And during that government, many key reforms such as banking sector reforms, telecommunication reforms, aviation reforms, the Golden Quadrilateral Project, the National Highway Development Project, and the promotion of information technology, which saw the establishment of technology parks and IT zones,
All these reforms and projects were envisioned by Sri Chandrababu Naidu Garu and implemented by the central government, playing a key role in shaping India's economic growth. And today we see that an unblemished, seasoned leader being arrested with political incarceration. It is a black day to democracy and the history of AP, sir. I wish to bring to the notice of the Honourable Prime Minister and the Honourable Home Minister how law is blatantly violated, cleverly twisted. Is that this kind of political vendetta, misuse of enforcement agencies and political incarceration should be stopped in every state. And I appeal to the Honourable Prime Minister and Home Minister to direct the officials you can respond to it. to You can immediately respond to it. release Sri Chandrababu Naidu Garu. గల్లా జయదేవ్ వ్యాఖ్యలపై వైకాపా ఎంపీలు ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పేరిట స్కామ్ జరిగిందన్న మిథున్ రెడ్డి 371 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అయితే కోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడటం సరికాదని ప్యానెల్ స్పీకర్ ఆయన వారించారు. When Chandrababu Naidu was CM, a skill development program which the government had to spend 10%. Hey, kuchara matlana chala kuchara. 3,300 crores was the project cost and 10% was the share of the government, sir. Whatever was set in the GO was not carried out in the MOU and without a rupee being paid, sir. Siemens vehemently they said that we are not a part of this. We are not a part of this and we don't have anything to do with the 371 crores. Hey, kuchara. Wait. This is a matter which is pending before the court. And even the bail application is pending. In such a situation, we are having a deliberation on an issue which is being under the adjudication of the court. Please try to avoid it. Sir, I want to put the facts. They have raised it. You said No, you only told me that I can only raise he has it said again. about the political vendetta against. Yep. Hey, kuchara na. You please don't go to the merits of the case. Please now come to the subject. Absolute case of corruption. That cannot be All allowed. the fake GOs, Please. all the money has been and justice has to be done, sir. No, all please. these years he got away taking 18 stays, but finally law has caught up with him and No. justice will be done, sir. Let the court decide on the issues, Yes. please. Ask them to shut up and sit down. You come to the subject matter. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలుగుదేశం ఎంపీల నిరసనలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టును ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. లోకేష్ ఢిల్లీ నుంచి రాగానే జనసేనతో పొత్తు, తెలుగుదేశం తరపున సమన్వయ కమిటీ సభ్యుల్ని ఖరారు చేద్దామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం ములాఖత్కు వెళ్లిన భువనేశ్వరి బ్రాహ్మణులతో 20 నిమిషాలు, సీనియర్ నేత యనమలతో 10 నిమిషాలు సమావేశమైన చంద్రబాబు వివిధ అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. జనసేనతో పొత్తు అంశం ప్రస్తావనకు తెచ్చిన యనమల పార్టీ తరపున సమన్వయ కమిటీ సభ్యుల నియామకాన్ని అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికే తెలుగుదేశం జనసేన శ్రేణులు దేశ విదేశాల్లో కలిసి కార్యక్రమాలు చేస్తున్న తీరు యనమల చంద్రబాబుకు వివరించారు. తనను జైల్లో పెట్టి జగన్ తాత్కాలిక ఆనందం పొందుతున్నారని, ఇక వైకాపా పనైపోయిందని చంద్రబాబు అన్నట్లు తెలిసిందే. తర్వాత జైలు వెలుపల మాట్లాడిన యనమల చంద్రబాబు దోమలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. చంద్రబాబుకు వీఐపీ స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారుల్ని కోరినట్లు చెప్పారు. ములాఖత్ సమయంలో కార్యకర్తల యోగక్షేమాలను అధినేత అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా సీనియర్లు బాధ్యత తీసుకోవాలన్నారని చెప్పారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్లో నిరసనలు, నిరాహార దీక్షలు పండుగ రోజున కొనసాగాయి. దీక్షా శిబిరాల్లోనే వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ఠించి చంద్రబాబు త్వరలోనే జైలు నుంచి విడుదల కావాలని ప్రార్థించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ వినాయక చవితి రోజున ఆంధ్రప్రదేశ్లో నిరసనలు మిన్నంటాయి. చంద్రబాబు త్వరలోని జైలు నుంచి విడుదల కావాలని ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి, వియ్యపురాలు వసుంధర ఇతర కుటుంబ సభ్యులతో కలిసి రాజమహేంద్రవరం నాలాం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భువనేశ్వరి విద్యానగర్లోని దీక్షా శిబిరం వద్దకు చేరుకుని నిరసన కొనసాగించారు.
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలు 7వ రోజు కొనసాగాయి. సామూహిక దీక్షల్లో ముస్లింలు, క్రైస్తవులు పాల్గొని చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చంద్రబాబు త్వరలోని జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ రాజూలులో వినాయకుడికి పూజలు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల నిరసన దీక్షలు కొనసాగాయి. పాలకొల్లు, గాంధీబొమ్మ కూడలిలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 5వ రోజు కొనసాగాయి. మేము సైతం జై జై బాబు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ పాయకరావుపేటలో ఆటో డ్రైవర్లు వినాయక పందిళ్ల వద్ద పూజలు చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ముస్లిం మైనార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. విజయనగరం సిటీ బస్టాండ్ వద్ద వరసిద్ధి వినాయక ఆలయంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జిల్లాలోని కంకిపాడు శివాలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి తెలుగుదేశం నేతలు నిరసన తెలిపారు. చంద్రబాబు జైలు నుంచి త్వరలోనే విడుదల కావాలని నందిగామ రైతులు వినాయకునికి పూజలు నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 6వ రోజు కొనసాగాయి. మాజీ మంత్రి దేవినేని ఉమా దీక్షల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ కుట్రల్ని ఛేదించుకొని చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి బయటకు రావాలని కాంక్షిస్తూ మంగళగిరిలో రాజధాని రైతులు, తెలుగుదేశం నేతలు దీక్షలు కొనసాగించారు. బాపట్ల జిల్లా అద్దంకిలో రిలే నిరాహార దీక్షల్లో ముస్లింలు, తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు దీక్షలకు మద్దతు తెలిపారు. చీరాలలోని తెలుగుదేశం కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. నెల్లూరు జిల్లా మర్రిపాడులో వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 37,000 లడ్డూలతో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబుకు మద్దతుగా తెలుగుదేశం నాయకులు కర్నూలు ధర్నా చౌక్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. యువత, వృద్ధులు 101 కొబ్బరికాయలు కొట్టి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అరెస్టును తప్పుబడుతూ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ముస్లిం మైనార్టీలు ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్ జిల్లా జమలమడుగులో తెలుగుదేశం తలపెట్టిన దీక్షలకు ముస్లింలు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే వరకు దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో కుటుంబ అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడి కాంగ్రెస్ ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి CWC సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ నేతలు 6 గ్యారంటీలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అధిష్టానం కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేసిన PCC అధ్యక్షులు, CLP నేతలు, ఇతర నాయకులు ఈ ఉదయం స్థానిక నాయకులతో కలిసి గ్రామాలు, పట్టణాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి 6 గ్యారంటీల ప్రకటన, అమలు గురించి వివరించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టేందుకు ఎదురు చూస్తున్నారని రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అన్నారు. నాంపల్లి పరిధిలోని యూసుఫ్ బాబా దర్గా నుంచి హనుమాన్ మందిర్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. హన్మకొండలో CWC సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ లో 2 వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. CWC సభ్యుడు మోహన్ ప్రకాష్ తో కలిసి మాజీ ఎంపీ పొన్నం, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ర్యాలీ నిర్వహిస్తుండగా పొన్నం, ప్రవీణ్ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పరస్పరం దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణకు రావడంతో భాజపా, భారాస, మజ్లిస్ ముసుగులు తొలగిపోయాయని, ఈ 3 పార్టీలు ఒక్కటేనని తెలంగాణ PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ రోజులు లెక్కబెట్టుకుంటోందన్న ఆయన ఇంకా 99 రోజులే మిగిలి ఉన్నాయన్నారు. విజయ్ భేరీ సభలో ప్రకటించిన 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. హామీల అమల్లో 10 ఏళ్ల కాంగ్రెస్, భారాస పాలనలను ప్రజలు పోల్చుకుని ఓ నిర్ణయానికి రావాలని రేవంత్ సూచించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ హామీలను ఎందుకు అమలు చేయటం లేదన్న ప్రశ్నలకు సమాధానమిచ్చిన రేవంత్ ఎక్కడి పరిస్థితులకు అనుగుణంగా అక్కడి విధానాలు ఉంటాయని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ దోపిడీని అరికడితే కాంగ్రెస్ గ్యారంటీలకు మించిన పథకాలు అమలు చేయవచ్చని రేవంత్ వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ పార్టీని గద్దె నింపి మొదటి రోజే మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి విధానపరమైన ఈ గ్యారెంటీలను ఆమోదింపజేసుకుని 100 రోజుల్లోనే ఈ పథకాలను అమలు చేయడానికి స్పష్టంగా కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికతోని తెలంగాణ ప్రజల ముందుకు అభయహస్తం పథకం కింద ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు సోనియా గాంధీ గారు తెలంగాణకు రావడంతో ఇన్ని రోజులు విడివిడిగా వివిధ రాజకీయ పార్టీల రూపంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మేమెప్పుడు ఒకటి కాము అని నమ్మించే ప్రయత్నం చేసి చివరికి అన్ని ముసుగులు తీసేసి ముగ్గురు నిన్న బయటకు వచ్చారు. పౌర సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డును చూడండి. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు ట్రాక్ రికార్డు చూడండి. ఈ రెండింటిని బేరీజ్ వేయండి. కాంగ్రెస్ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం, వంచన, ద్రోహం, దోఖాలమయంగా సాగిందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ కపట కథలు, కంత్రి గోత్రాలన్నీ తెలివైన తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసిన కేటీఆర్ తెలంగాణలో కల్లబొల్లే గ్యారంటీలు చెల్లవని అన్నారు. రాబంతుల రాజ్యమొస్తే రైతు బంధు తప్పక రద్దవుతుందని, కాలకీయుల కాలమొస్తే కరెంటు కోతలు, కటిక చీకట్లు తప్పవని పేర్కొన్నారు. 3 రంగుల ఊసరవెల్లిని నమ్మితే 3 గంటల కరెంటే గతి అని, ఉచిత విద్యుత్ ఊడగొట్టడం గ్యారంటీ అని అన్నారు. దగాకోరుల పాలనొస్తే ధరణి ఎగిరిపోతుందన్నారు. సమర్థత లేని సన్నాసులకు ఓటేస్తే సకల రంగాల్లో సంక్షోభమేనని అన్నారు. ఢిల్లీ కీలుబొమ్మలు కుర్చీ ఎక్కితే మన ఆత్మ గౌరవాన్ని అంగట్లో తాకట్టు పెట్టినట్లేనని, దొంగల చేతికి తాళాలు ఇస్తే సంపదనంతా స్వాహా చేస్తారని విమర్శించారు. స్కాముల పార్టీని స్వాగతిస్తే స్కీములన్నీ ఎత్తేస్తారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దాచి దయ్యాలకు పెట్టేంత ఎడ్డిది, ఈనగాచి నక్కల పాలు చేసేంత అమాయక నేల కాదు నా తెలంగాణ అని కేటీఆర్ తన పోస్టులో వివరించారు. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ అలవికాని హామీలతో తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆక్షేపించారు. భారసా కాంగ్రెస్ ఒక్కటేనని విజయభేరి సభతో మరోసారి నిరూపితమైందని విమర్శించారు. ఎందరో ఉద్యమకారుల ఆత్మ బలిదానాల తర్వాత గత్యంతరం లేక ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్దని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వము పూర్తిగా మోసపూరితమైనటువంటి హామీలు. కాంగ్రెస్ పార్టీ హయం అంటే ఈరోజు కుంభకోణాల చరిత్ర. టీఆర్ఎస్ పార్టీ స్పాన్సర్ చేసినటువంటి మీటింగ్ అది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటైనటువంటి విషయము ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ను, ఏ రకంగా అది సమైక్యత దినము, ఎవరి ద్వారా వచ్చింది సమైక్యత? పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వేళ కేంద్ర కేబినెట్ కొత్త పార్లమెంట్ భవనంలో ఈ సాయంత్రం సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు సహా పలు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు ముందుగా ప్రచారం జరిగింది. అయితే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా కేబినెట్లో చర్చించిన విషయాలను కేంద్ర ప్రభుత్వం మీడియాకు వెల్లడించలేదు. కేబినెట్ సమావేశానికి ముందు పలువురు కేంద్ర మంత్రులు సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత గోయల్, ప్రహ్లాద్ జోషి ప్రధాని మోదీని కలవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడల మంటపాల్లో బొజ్జ గణపయ్యను కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది 63 అడుగుల ఎత్తుతో శ్రీ దశ మహా విద్యా గణపతిగా దర్శనమిస్తున్నారు. తొలి పూజలో తెలంగాణ, హర్యానా గవర్నర్లు తమిళిసై దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. తర్వాత మంత్రి తలసాని తెలంగాణ ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బాలాపూర్లో పంచముఖ నాగేంద్రుడిపై ఆసీనుడైన గణేశుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ నమూనాలో బాలాపూర్ గణేశుడి మండపం నిర్మించారు. వినాయక చవితిని పురస్కరించుకుని గణపతి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కాజీపేటలోని శ్వేతార్క గణపతి ఆలయంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. సంగారెడ్డిలోని రుద్రారంలో వెలసిన స్వయంభూ విఘ్నాధిపతి దేవస్థానానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సాయంత్రం 6:15 మీనా లగ్నంలో శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. అంతకుముందు ధ్వజారోహణానికి వినియోగించిన గరుడ ధ్వజ పటాన్ని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంత గరుడ ఆళ్వార్లు, విశ్వక్సేనులు గరుడ ధ్వజపథం ముందు వెళ్లగా వెనకాల విశేష అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారి ఊరేగింపు జరిగింది. మరోవైపు సీఎం జగన్ స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ ఈవో సీఎంకు స్వాగతం పలికారు. అర్చకులు వేదాశీర్వచనం పలికారు.